దేవుడు లేడన్న నాస్తికుడు కూడా క్రీస్తు శకం పలానా టైంలో ఏం జరిగింది, క్రీస్తు పూర్వం ఏం జరిగింది, క్రీస్తు లేడంటే మరి క్రీస్తు ఎవరు నీకు ఎందుకంటే ఏం చేస్తా అటు పెట్టారుగా పోవలసిందే. అగ్రరాజ్యాలు దాని చుట్టూ తిరుగుతున్నాయి ఏంటండి నాకు అర్థం కాదు. బారోడు బెత్త కూడా లేనివాడు చుట్టూ తిరుగుతున్నాడు ఏంది? కారణం ఏందబ్బా ఆలోచిద్దాం. కారణం ఏంటంటే నేను ఖ్యాతిని, మీకు మంచి పేరును ఖ్యాతిని రప్పిస్తానన్న వాగ్దానం, మిమ్మల్ని ఘనపరుస్తానన్న వాగ్దానం, మిమ్మల్ని హెచ్చిస్తానన్న వాగ్దానం. అన్ని దేశాలు ఇప్పుడు అగ్రరాజ్యాలన్నిటికీ, ఇంకా చెప్పాలంటే అరబ్ దేశాలకు కూడా ఇజ్రాయెల్తో అవసరం ఉంది. టెక్నాలజీలో నంబర్ 1 మహా మేధావులుగా గుర్తించబడ్డారు ఇజ్రాయిలు జాతి. ఆఖరికి అణుతత్వాన్ని కనుగొన్న ఆల్బర్ట్ ఐన్స్టీన్ సహా ఒక యూదుడే అనేది చరిత్ర. అర్థమైందా? వాళ్ళు సామాన్యమైన బుర్రలు కాదు. వాళ్ళవి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ ప్రజలను ఆశీర్వదించి వాళ్ళకి మంచి మేధా సంపత్తినిచ్చాడు. తత్ఫలితంగా వాళ్ళు ఏది చేసినా పర్ఫెక్ట్. ఆ చూడు, అసలు ఐరన్ డోమ్ అని ఒకటి పెట్టారు. గగనతలంలో నుంచి అటు పక్క నుంచి మిసైల్స్, రాకెట్స్ వస్తే 3 పనులు చేసిద్ది అది. అటు పక్క నుంచి రాకెట్లు వస్తే 3 పనులు చేసిద్ది. మొట్టమొదటిది, ఆ వచ్చే రాకెట్ జనవాసాల మీద పడిద్దా లేకపోతే ఖాళీ ప్లేస్లో పడిద్దా అనేది అబ్జర్వ్ చేసిద్ది ఒకటి. తర్వాత ఏ ఏరియాలోకి వస్తుంది, ఏ దిశగా వస్తుంది అనేది కనిపెట్టిద్ది. మూడవది, ఇటు పక్క నుంచి ఇంకొక బాంబుని రిలీజ్ చేసిద్ది. ఇక అది ఆకాశంలోనే బ్లాస్ట్, ఇక అది వచ్చి యువతలు పట్టడానికి లేదు. అటు పక్క నుంచి ఇది ఎలా ఉంటుందంటే మన చిన్నప్పుడు సినిమాల్లో చూసామే, అటు పక్క నుంచి ఒక రాజు బాణం వేస్తే మనకి అని వస్తూ ఉంటుంది, మనం వస్తూ ఉంటాం. అప్పుడు ఇటు పక్క ఆయన వేస్తే మన చూడు కొట్టుకొని కింద పడితే చూడు, గుర్తుందా? ఎంతమంది గుర్తుందో కదా? అట్లాగన్నమాట. అటు పక్క నుంచి వాడు రాకెట్ మిసైల్ వదలగానే ఇటు పక్క నుంచి ఐరన్ డోమ్ నుంచి అది వస్తుంది. లో పడకుండా ఎంటీ ల్యాండ్లో పడిందంటే వదిలేసిద్ది దాన్ని. రాకెట్ బాంబు వేస్ట్, దానివల్ల నష్టం ఏం లేదు. జనవాసాల్లో పడింది అనుకుంటే ఇక్కడ నుంచి ఇది ఓపెన్ అయిపోయి కరెక్ట్గా దాన్ని, అది ఏ దిశగా వస్తుందో, ఏ లెంత్లో వస్తుందో కరెక్ట్గా పోయి దండి కొట్టింది. మళ్ళీ మిస్ అవ్వదు. ఎన్ని వేసుకుంటారు అది చూసుకుంటుందని. అందుకని వీళ్ళు ఏం చేశారు, హమాస్ వాళ్ళు, అదిగో వస్తున్నా చూడు, వాళ్ళు వదిలినాయి అవి పైన, అది అంటే ఇది కొట్టేస్తుంది ఆపోజిట్లో, ఇటు పక్క నుంచి వెళ్ళి ఇది కొట్టేస్తుంది అనమాట. దాన్ని ఇక్కడ కిందికి వచ్చి పడిందాక లేదు, పైన బ్లాస్ట్ అయిపోతున్నాయి చూడండి. అవతల వాళ్ళు పంపించేటువంటి బాంబులై ఇక వాటిని చూడు పైన పేల్చేస్తూ ఉంది ఇది. అదిగో ఇప్పుడు మీరు గమనించాలా, అలాంటిది లైన్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకా అట్లాంటివి చాలా వాళ్ళకు ఉంది.